తెలంగాణ రైతులందరికీ నమస్కారం. ఉదయం 7 గంటల నుండి అయితే డబ్బులైతే పడుతున్నాయన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే 2.5 వారికి ఎవరికైతే పడలేదో రైతన్నలు వచ్చేసి, అలాగే ఎకరం వారికి కూడా ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది. రేపు ఉదయం 7 గంటల నుండి 4 నుంచి 5 ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం అయితే పండి. అలాగే మనకి ఇప్పుడే వచ్చిన వార్త అన్నమాట, మీ అకౌంట్లో డబ్బులు అనేవి ఏదైతే రైతు భరోసా పథకానికి సంబంధించి మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా ఒక కామెంట్ అయితే తప్పకుండా ఒక కామెంట్ అయితే తెలియజేయండి అన్నమాట. కామెంట్ చేసినట్టయితే ప్రతి ఒక్క రైతు సోర్ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అసలు పెట్టుబడి సాయం అనేది ఇస్తున్నారా అంటే మనకి ఏ రైతు భరోసాకు సంబంధించి అక్కడక్కడనైతే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 2 ఎకరాల వరకు ఎకరం లోపు ఉన్న రైతులందరికీ దాదాపు అయితే పూర్తి కావడంతో రైతులందరూ అయితే సంతోషంగా ఉన్నారని అయితే ప్రభుత్వం అయితే మనకు అంటే ఈ యొక్క వ్యాఖ్యానం అయితే చేయడం అయితే జరిగిందనమాట. 30 లక్షల మంది రైతులకు అయితే ఇన్ని వేల కోట్లు అయితే అంటే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట ప్రభుత్వం వెల్లడించింది. అయితే జనవరి 27న 577 ఎంపిక చేసిన గ్రామాలలో 2 ఎకరాల వరకు చూసుకున్నట్టయితే దాదాపు అయితే కంప్లీట్ అయినట్టు అయితే తెలుస్తుందన్నమాట. మిగతావి చూసుకున్నట్టయితే మరి 3-4 ఎకరాల వరకు ఎప్పుడు అనేవి పడుతున్నాయి. చూసుకున్నట్టయితే ఆల్రెడీ కూడా 3 ఎకరాలకు సంబంధించి 4 ఎకరాలకు సంబంధించి అలాగే 5-6 ఎకరాలకు సంబంధించి కూడా 10 ఎకరాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి అయితే ఆ గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ నెల 15 లోపే రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అందజేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా ఆలస్యమైనది చూసుకోవచ్చు అనమాట. ఈ ఏసంగిలో చూసుకున్నట్టయితే మనకు కొన్ని జిల్లాల లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ ఏసంగిలో మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే 2,50,000 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద సాయం అయితే అందించాల్సి ఉందన్నమాట. వీరిలో పాత లబ్ధిదారులు అంటే మనకు ఏదైతే అప్పుడు ఒకటి పెట్టిరన్నమాట, అందులోనైతే మీరు టిక్ మార్క్ అయితే చేసుకోవాలి. మేనిఫెస్టో ఇచ్చారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి, మనకు అందులో అయితే టిక్ మార్క్ చేసుకున్న వాళ్ళకైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. మరి మిగతా వారు ఎవరైతే టిక్ మార్క్ చేసుకొని వారు ఎవరైతే ఉన్నారో అంటే రైతు భరోసా పథకం అని ఒక టిక్ మార్క్ అయితే ఉండేదన్నమాట. దానికి సంబంధించి అయితే ఆ మేనిఫెస్టోని అయితే పెట్టుకున్నట్లయితే వాళ్ళకైతే డబ్బులు అయితే కొంచెం ముందుగా అయితే పడుతున్నాయని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే కొందరికి పడాల్సిన 6,000 కంటే తక్కువ అంటే ఇప్పుడు ఒకవేళ 2 ఎకరాలకు డబ్బులకు పడాల్సి ఉంది అనుకోర్రి, అలా 12,000 రూపాయలు అయితే రైతుల అకౌంట్లోనైతే ప్రభుత్వం అయితే జమ చేయనుందన్నమాట. కానీ ఇలా చూసుకున్నట్టయితే 10 ఎకరాలు కానివ్వచ్చు, అలాగే మరి 10 ఎకరాల వరకు ఎప్పుడు ఇస్తున్నారు, అలాగే మరి ఈ 12 ఎకరాల వరకు కూడా పడతాయా అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక అవన్నీ పక్కన పెట్టి మనం చూసుకున్నట్టయితే ముందుగా చూసుకున్నట్టయితే 5 ఎకరాల వరకు ఇస్తే ఇదే ఇక పెద్ద శుభవార్త అన్నమాట రైతన్నలకు వచ్చేసి. సో 10 ఎకరాల వరకు కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది.